స్వామివారి దీక్షకి 41 రోజులు ఏ విధంగా నియమ నిష్టలతో చేయటం అనేది ఉందో, వస్త్రం విషయానికి వస్తే నల్ల వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? అయితే అయ్యప్ప స్వామి శనేశ్వర స్వామికి వరం ఇస్తాడు. శనేశ్వర స్వామి ఏమంటాడంటే, స్వామిని నీ భక్తులను నేను గడగడగడ చల్లటి మీద ఇది చేపిస్తాను, నీ భక్తులు నేను రాకుండా నాకు ఇబ్బంది పెడతానంటే, నా భక్తులకు నువ్వు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, నీకు ఇష్టమైంది ఏంది. ఆ చలికాలంలో నవంబర్ డిసెంబర్ అంటే చాలా చలికాలము, భూతల కాలం లేచి చన్నీళ్ళు గజగజ అనుకుంటా స్నానం చేస్తారు, చెప్పులు లేకుండా నడుస్తారు, నీకు ఇష్టమైనటువంటి నల్లటి వస్త్రమే ధరిస్తారు. వాళ్ళు అయ్యప్పలు నీకు ఇష్టమైన ప్రకారంగా చేసి నా దగ్గరకు వస్తారు. అయితే అంటే శనీశ్వర స్వామికి ఇష్టమైన నలుపు రంగు ఇబ్బంది పెట్టాలంటే చల్లగా చలిలో కూడా వణుక్కుంటా కూడా తల్లిని చాలని చేయడము, ఉదయాన్నే లేవడము, కింద పడుకోవడము, ఇవన్నీ ఇబ్బందే కదా. మళ్ళా కాళ్ళు చెప్పులు లేకుండా నడవడము. నా భక్తుడు ప్రతి భక్తుడు కష్టము పడే నా మాల ధరించుకొని నా వ్రతము చేసి నా దగ్గరకు వస్తాడు. అటువంటి వాళ్ళు ఇవన్నీ పీడించొద్దు, బాధించొద్దు అని వరం తీసుకుంటాయి.